నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. ఆయన సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నేత. అసలు ఓటమి అంటే ఏంటో తెలియని నేత. అతని వ్యూహాల ముందు ఎంతటి వారైనా చిత్తు కావాల్సిందే. కానీ ఇదంతా గతమే. గత ఎన్నికల్లో ఘోర ఓటమితో రాజకీయ భవిష్యత్తుని అంధకారంలో నెట్టుకొని ఇప్పుడు ప్రజా మద్దతు లేకపోవడంతో ఏం చేయాలో అర్థం కాని చెల్లని రాజకీయ ఎత్తుకొడులతో ముందుకు వెళ్తున్నారని విమర్శలు మూటగట్టుకుంటున్నారు. ఇంతకీ ఎవరా నాయకుడు, ఏంటా కదా? లెట్స్ వాచ్. తెలుగు రాష్ట్రాల్లో ఒక వెలుగు వెలిగిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రాజకీయ భవిష్యత్ మసకబారుతుందా అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. ప్రజా సమస్యలపై పోరాటం చేయలేక మరింత చులకనవుతున్నారా? కాలం చెల్లిన రాజకీయ ఎత్తుగడలతో తన రాజకీయ భవిష్యత్తుని తానే ఇబ్బందులో పడేసుకుంటున్నారా అనే అనుమానాలు గులాబీ క్యాడర్లో వ్యక్తమవుతుంది. గత ఎన్నికల్లో పాలకుర్తి నియోజకవర్గంలో యశస్విని రెడ్డి చేతిలో ఘోర పరాజయం చూసిన ఎర్రబెల్లి దయాకర్ రావు తర్వాత పూర్తిగా సైలెంట్ అయిపోయారు. యశస్విని రెడ్డి, ఝాన్సీ రెడ్డిలకు నియోజకవర్గంలో వస్తున్న ప్రజా మద్దతును డైరెక్ట్ గా ఎదుర్కోలేక కాంగ్రెస్ పార్టీలో ఉన్న అసమ్మతి నేతలను ప్రోత్సహించి అత్తా కోడలను ప్రజల్లో బలహీనపరిచి తను బలం పెంచుకోవాలని చూస్తున్నట్లు బాహాటంగానే ఆరోపణలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా సైలెంట్ అయిపోయిన ఎర్రబెల్లి దయాకర్ రావు పంట పొలాలకు కాలువ ద్వారా నీళ్లు అందించాలని పాదయాత్ర పేరుతో ఒక్కరోజు మీడియాలో హడావిడి చేసి చేతులు దులుపుకున్నారు. ఇక యూరియా దొరకక రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఇబ్బందులు పడుతుంటే ఆ మధ్య యూరియా సెంటర్లలో ఇబ్బందులు పడుతున్న రైతులను పలకరించడానికి వెళ్లి తద్వారా సానుభూతి పొందాలన్న ప్రయత్నం చేసినా అది కూడా బెడిసి కొట్టడంతో ఏం చేయాలో అర్థం కాక అయోమయంలో పడ్డారు. ఆ తర్వాత కూడా ఏదో మొక్కుబడిగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. కానీ పెద్దగా రైతు పక్షాన పోరాటం చేసింది ఏమీ లేదనే టాక్ వినిపిస్తోంది. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చింతనెక్కొండ గ్రామంలో బాలు అనే రైతు పత్తి పంటకు దిగుబడి రాక మిర్చి సాగు చేయాలని నిర్ణయించుకుని పత్తి చెట్లను తొలగించాడు. అయితే తను బీఆర్ఎస్ పార్టీ సానుభూతి పరుడు కావడంతో తొలగిస్తున్న చెట్లను వీడియో తీసి ప్రభుత్వం పైన నిందలు వేస్తూ సోషల్ మీడియాలో పెట్టాడు. ఈ విషయాన్ని ఆసరాగా తీసుకున్న దయాకర్ రావు ఆ రైతుని పరామర్శించి రాజకీయంగా కొంత లబ్ధి పొందాలనే ఆలోచనలతో మీడియాలో బాగా హడావిడి చేశాడు. అయితే అది కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు. ఒకప్పుడు తనదైన రాజకీయ వ్యూహాలతో ప్రత్యర్థులను చిత్తు చేసిన ఎర్రబెల్లి ఇప్పుడు కేవలం మీడియాలో హడావిడికి మాత్రమే పరిమితమయ్యారని, ప్రజల్లో మాత్రం చులకన అవుతున్నారని సొంత పార్టీ నేతలే చెవులు కొరుక్కుంటున్నారు. ఒకవైపు వర్గపోరు, మరోవైపు కాంగ్రెస్ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఝాన్సీ రెడ్డి విఫలమయ్యారని ప్రజల్లో చర్చ సాగుతోంది. దాన్ని ఆసరాగా తీసుకోవాల్సిన ఎర్రబెల్లి మాత్రం కాలం చెల్లిన ఎత్తులు వేస్తూ ప్రజల్లో చులకన అవుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతుంటే మాజీ మంత్రిగా, సీనియర్ నాయకుడిగా ప్రజలకు మద్దతు కావాల్సిన ఎర్రబెల్లి కేవలం మీడియాలో మాత్రమే హడావిడి చేసి ఆ తర్వాత మళ్లీ సైలెంట్ మోడ్లోకి వెళ్తున్నారు. ఎర్రబెల్లికి రాజకీయ సమాధి కడతాం, మరోసారి పాలకుర్తిలో బీజేపీ జెండా ఎగరనివ్వమని ఝాన్సీ రెడ్డి ప్రతిజ్ఞ చేస్తుంటే తిప్పుకొట్టాల్సిన దయాకర్ రావు మాత్రం సైలెంట్ అయ్యారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పాలకుర్తిలో మెజార్టీ స్థానాలు బీఆర్ఎస్ గెలుస్తుందని, లేకపోతే రాజకీయ సన్యాసం చేస్తా అని ఆ మధ్య మీడియా అటెన్షన్ డైవర్ట్ చేశారు ఎర్రబెల్లి. ఝాన్సీ రెడ్డి, ఎమ్మెల్యే యశస్విని రెడ్డిలను తట్టుకోలేక ఎర్రబెల్లి పాలకుర్తి నుండి వర్ధన్నపేటకు మకాం మార్చబోతున్నారని జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇందులో భాగంగానే తరచుగా వర్ధన్నపేట నియోజకవర్గంలో పర్యటిస్తూ క్యాడర్ ను సన్నద్ధం చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఒకవేళ రిజర్వేషన్లు కలిసి వస్తే ఎర్రబెల్లి స్థానంలో పాలకుర్తిలో మరో బలమైన బీసీ నాయకుడిని తీసుకురావాలని బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఆలోచిస్తోంది. అయితే ప్రజా పోరాటాల్లో పాల్గొనలేక, ప్రజల మద్దతు కూడగట్టుకోలేక మీడియాలో మాత్రం పులిలాగా ఉన్న ఎర్రబెల్లి ప్రజల్లో జీరో అయ్యారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో ఎర్రబెల్లి రాజకీయ భవిష్యత్తు కాలమే నిర్ణయించాలి.